జై శ్రీరామ్ స్వామి, జై శ్రీరామ్ స్వామి. శరణమయ్యప్ప స్వామి. మాది సాయినగర్ స్వామి. రైల్వే గేట్ ఈఎస్ఐ హాస్పిటల్ దాటిన తర్వాత సాయినగర్ నీల్ ట్యాంక్ దగ్గర ఇక్కడ మాది నివాసం ఉంటుంది స్వామి. ఇక్కడ కొంతమంది 3 రోజుల క్రితం రాత్రికి రాత్రి ఒక 30 సెంట్ల స్థలం స్వామి. ఇక్కడ మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా అంతా మొత్తం ఓపెన్ స్పేస్ పార్క్ పబ్లిక్ పర్పస్ కోసం ల్యాండ్ ఇచ్చింది. ఇది 2008లో గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చింది స్వామి. ఇది తర్వాత కొంతమంది 3 రోజుల క్రితం ఏమైందంటే ఇక్కడ ఒక హాస్పిటల్ ఒక స్కూల్ రావడం కోసం స్థలం వదిలేరు గవర్నమెంట్ వాళ్ళు. కొంతమంది రాత్రి తెలియని వ్యక్తులు కొంతమంది వచ్చి జేసీబీ పెట్టి క్లీన్ చేసి కబ్జాకు గురైంది స్వామి. దాదాపుగా 30-35 సెంట్ల స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడ ఈ కాలనీలోన సరైన వసతి లేదు, రోడ్లు లేవు, ఏమీ లేదు స్వామి. ఎందుకంటే ఇక్కడ బలగిన సంబంధించినటువంటి కూలీలు మాత్రమే ఉన్నారు. రెక్కాడ దగ్గర డొక్కాడనేటువంటి స్థితిలో ఉన్న మహిళలు అందరూ ఇక్కడ ఉన్నారు స్వామి. కానీ ఇట్లా కబ్జా గురైతే రేపొద్దున మాకు హాస్పిటల్స్ లేవు. ఎందుకంటే రేపొద్దున మా కాలనీలో ఏమన్నా జరిగినా కానీ రైల్వే గేట్ దాటి టౌన్ లో పోల్సిన పరిస్థితి. ఇక్కడ ఒక హాస్పిటల్ వస్తే మాకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దానికోసమే అని పెట్టుకున్నటువంటి స్థలం కాపాడుకుంటే చాలా ఏళ్ళ నుంచి కాపాడుకుంటున్నాం. అటువంటి స్థలాన్ని 3 రోజుల క్రితం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కబ్జాకి గురైంది. దాదాపుగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే స్పందించి ఎవరైతే ఇప్పుడున్న ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చారా లేకపోతే గతంలో ఉన్న ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చారా తెలియదు, కానీ అంటే ఫేక్ పట్టాలు తయారు చేసుకొని ముందుకు వచ్చారో తెలీదు. దయచేసి దీని మీద విచారం జరిపి తగిన న్యాయం చేయాలని ఈ కాలనీ వాసుల తరపున అందరి తరపున మేము అందరూ కోరుకుంటున్నాం స్వామి. ఇంకొక విషయం స్వామి ఏమంటే ఇక్కడ స్వామి కొంతమంది ఫేక్ పట్టాలు కూడా చేసుకుంటూ తిరుగుతున్నారు స్వామి. ఫేక్ పట్టాలు పుట్టించుకొని మాజీ ఎంఆర్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి చేసుకుంటున్నారు. వాళ్ళని కూడా నమ్మద్దండి. కొంతమంది పొద్దున కూడా పట్టాలు కొందామని చెప్పి వచ్చారు. దయచేసి వాళ్ళు కూడా నమ్మద్దండి, కొనేకపోద్దండి. ఇది మొత్తానికి ప్రభుత్వ స్థలమే. ఎందుకంటే దీన్ని 2008లో నుంచి స్కెచ్ నా దగ్గర ఉంది, చూపిమంటే చూపిస్తాము. ఏం స్వామి అదే ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్స్ కానీ ఎవరైనా కానీ కొనేకి ముందుకు రావద్దండి. ఇది ఈ కాలనీకి సంబంధించిన ఓపెన్ స్పేస్ పబ్లిక్ పర్పస్ ల్యాండ్. ఇది ఏదైనా ఒక అంగన్వాడీ కేంద్రం కానీ ఏదైనా ఒక ఆరోగ్య కేంద్రం కానీ ఒక స్కూల్ కానీ వస్తే ఈ కాలనీలో వాళ్ళందరికీ పోవడానికి స్కూల్ కూడా లేవు. ఇక్కడ మొత్తం ఇక్కడి నుంచి పోవాలంటే స్కూల్కి 4-5 కిలోమీటర్ దూరం పోవాల్సింది. ప్రతి ఒక్కటి స్పందించి అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు శుక్రవారం ప్రజా దర్బార్ ఉంది. గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు పార్సాద్ కూడా వినతి పత్రం రేపు ఇస్తాము. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా ఒక లెటర్ ఇస్తాము. ఇది న్యాయం కాకపోతే కర్నూలు వరకు కూడా పోయి కలెక్టర్ వరకు కూడా మేము మెమరాండం ఇస్తాము. కంపల్సరీ ఇది ఒక న్యాయం చేయండి. మాకు ఉండేది ప్రభుత్వ స్థలం ఒకటే స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. నా పేరు శేఖర్ స్వామి, సాయినగర్ కాలనీ వాసులము. స్వామి శరణం. స్వామి మొత్తానికి ఎవరు తెలుసు స్వామి? రాత్రి 7:30 వచ్చారు స్వామి. వాళ్ళ పేర్లు తెలియదు, ఏం తెలియదు స్వామి. ఎవరు వచ్చారో తెలియదు. రాత్రి జేసీబీ కోసం వచ్చారు, మొత్తం క్లీన్ చేసి పోయారు స్వామి. అదేమో తెలియదు స్వామి. అదంతా కూడా ఊహాగానమే స్వామి. ఎందుకంటే 2008 నుంచి చూస్తున్నాం కదా, ఎవరు ఎటువంటి రాళ్ళు లేవు. మీరు ల్యాండ్ కూడా చూసుకోవచ్చు. ఒక రాయి లేదు, ఏమి లేదు. ఇంకోటి స్కెచ్ కూడా చూడండి. మీరు కావాలి టౌన్ మున్సిపల్ టౌన్ ప్లాన్ లో కూడా చూసుకోండి. మొత్తం అంతా ఓపెన్ స్పేస్ ఉంది, పబ్లిక్ పర్పస్ ల్యాండ్ ఇది. ఇటు పక్క రోడ్డు ఉంటుంది స్వామి, అటుపక్క రోడ్డు ఉంటుంది. అక్కడ దాకే ప్లాట్లు ఇచ్చారు, అక్కడ దాకా ఇన్లు వేసేసుకున్నారు. ఇక్కడ ఓపెన్ స్పేస్ స్వామి. దీని పక్క రోడ్డు స్వామి, రోడ్డు పక్కన ఓపెన్ స్పేస్ స్వామి.